హలో అండి, అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విహారీ ఇంట్లో వాళ్ళు తన పెళ్లి ఫోటో చూసి అడిగిన ప్రశ్నల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి అయితే, పండు చెప్పింది గుర్తుంది కదా, విహారీ గారికి తెలియకుండా ఆయన చేత అక్షింతలు వేయించుకొని ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి అని చెప్పేసి లక్ష్మి అలా చెప్పగానే ఇక పండు అయితే, నువ్వు వేసిన ప్లాను బాగానే ఉంది, కానీ ఇదంతా వర్కౌట్ అవుతుందా అని చెప్పేసి పండు అంటాడు. మన ప్రయత్నం మనం చేద్దాం, మిగతాదంతా ఆ అమ్మవారి దయ అని చెప్పేసి లక్ష్మి అంటుంది. ఇక పండు అయితే, మరి ఈ అక్షింతలు ఏంటి అని చెప్తే ఏం చెప్తావు అని చెప్పేసి అలా పండు అడగగానే, ఇవి తులసి మొక్కకి పూజ చేసిన అక్షింతలు అని చెప్తాను, తీసుకో అని చెప్పేసి ఇక కంకణాన్ని పండు చేతికి ఇస్తుంది లక్ష్మి. తర్వాతేమో లక్ష్మి, విహారి గారు లోపలికి రావచ్చా అని చెప్పేసి అలా అడగగానే ఇక విహారి అయితే, రా లక్ష్మి అని చెప్పేసి అంటాడు. ఏంటి లక్ష్మి, ఎందుకు వచ్చావు అని చెప్పేసి అలా విహారి అడగగానే, విహారి గారు మీరు ఇప్పుడు టాబ్లెట్లు వేసుకోవాలి కదా, వేసుకున్నారా, అవి గుర్తు చేద్దామని వచ్చాను అని చెప్పేసి లక్ష్మి అలా చెప్పగానే, మర్చిపోయాను లక్ష్మి, ఇప్పుడే వేసుకుంటాను అని చెప్పేసి విహారి అలా టాబ్లెట్లు తీసుకోవడానికి వెళ్తూ ఉంటే కింద పడిపోబోతూ ఉంటే ఇక లక్ష్మి అయితే పట్టుకుంటుంది. ఇక దాంతో విహారి అయితే, థ్యాంక్ యూ లక్ష్మి, నన్ను కింద పడిపోకుండా పట్టుకున్నందుకు, నన్ను ప్రతిసారి ఏదో ఒక విధంగా కాపాడుతూ తీర్చుకోలేని రుణాన్ని పెంచుతున్నావు అని చెప్పేసి విహారి అలా చెప్పగానే ఇక లక్ష్మి అయితే, మన మధ్య రుణబంధాలు ఎందుకులేండి విహారి గారు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇక అప్పుడే పండు అయితే, విహారి బాబు గారు మీకు జ్యూస్ కావాలా, కాఫీ కావాలా, టీ కావాలా, ఏం కావాలో చెప్పండి అని చెప్పేసి అలా హడావిడిగా అడుగుతూ ఉంటే ఇక విహారి అయితే, ఉండరా ముందు టాబ్లెట్లు వేసుకొని అని చెప్పేసి అంటాడు. ఇక లక్ష్మి అయితే, విహారి గారు ఈ ప్లేట్ తీసుకోండి అని చెప్పేసి ఇక ఆ ప్లేట్ అలా విహారికి ఇస్తూ ఉంటే, ఏంటివి లక్ష్మి అని చెప్పేసి విహారి అడుగుతాడు. ఇవి తులసి మొక్కకి పూజ చేసిన అక్షింతలు, మీరు తల మీద వేసుకోండి, అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి ఇక లక్ష్మి అయితే ఆ అక్షింతల్ని విహారి తల మీద వేసుకునేలా చేస్తుంది. తర్వాత ఏమో ఇక సహస్ర అయితే, అరే మర్చిపోయానే, బావకి టాబ్లెట్ వేసుకోవడం గుర్తు చేయాలి కదా అని చెప్పేసి విహారి గది దగ్గరికి వస్తూ ఉంటుంది సహస్ర. ఇక కనక మహాలక్ష్మి అయితే, ఉండండి బాబుగారు నేను తీసుకొస్తాను అని చెప్పేసి అలా టాబ్లెట్లు తీసుకొచ్చి విహారి చేతికి ఇస్తున్నట్టుగా ఇస్తూ అలా మొత్తం కింద పడేస్తుంది. ఇక అలా కింద పడిపోగానే, అయ్యో టాబ్లెట్లు కింద పడిపోయాయి, మీరు ఆగండి బాబుగారు నేను తీస్తాను అని చెప్పేసి కనక మహాలక్ష్మి టాబ్లెట్లు తీస్తూ ఉంటే ఇక పండు అయితే, అయ్యో విహారి బాబు గారు మీరు నిల్చొని ఉన్నారేంటి, కూర్చోండి కూర్చోండి విహారి బాబు గారు అని చెప్పేసి అలా విహారి చెయ్యిని పట్టుకొని తన చేతిలోని ప్లేట్లో ఉన్న అక్షింతలు లక్ష్మి తలపైన పడేలా చేస్తాడు. ఇక అప్పుడే కనక మహాలక్ష్మి అయితే విహారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. తర్వాతేమో ఇక విహారి అయితే, లక్ష్మి ఐఎమ్ సారీ, నువ్వు పూజ చేసిన అక్షింతలన్నీ నేలపాలైపోయాయి అని చెప్పేసి అలా విహారి అడగగానే, అవి పడాల్సిన చోటే పడ్డాయి విహారి గారు అని చెప్పేసి లక్ష్మి అంటుంది. ఇక పండు అయితే, అంటే అదే బాబుగారు, ఏది ఎక్కడ మొదలైనా చివరికి ఈ నేలలోకే చేరాలి కదా బాబుగారు, ఆ ఉద్దేశంతోనే లక్ష్మి అమ్మ అలా అనింది అని చెప్పేసి అలా పండు చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే సహస్ర విహారి దగ్గరికి వచ్చి, ఏయ్ మీరు ఇక్కడేం చేస్తున్నారు అని చెప్పేసి అలా సహస్ర అనగానే ఇక కనక మహాలక్ష్మి అయితే, బాబుగారికి టాబ్లెట్లు వేసుకోమని చెప్పి గుర్తు చేయడానికి వచ్చానమ్మా అని చెప్పేసి లక్ష్మి అంటుంది. ఇక సహస్ర అయితే కోపంగా, అలాంటివన్నీ నేను చూసుకుంటాను, నువ్వు మరి అయిన దానికి కాలిన దానికి కాళ్ళు వెళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి సహస్ర అలా అంటూ ఉంటే, సహస్ర అయిన దానికి కాని దానికి నువ్వు కూడా అంత హార్ష్గా మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి విహారి చెప్పగానే, సరేలే బావా ముందు నువ్వు ఈ టాబ్లెట్లు వేసుకో అని చెప్పేసి ఇక సహస్ర లక్ష్మి చేతిలో ఉన్న టాబ్లెట్లు తీసుకొని విహారికి ఇస్తూ కింద పడిపోయిన అక్షంతలను చూసి, ఇక్కడేంటి ఇన్ని అక్షంతలు ఉన్నాయి అని చెప్పేసి అడుగుతుంది. ఇక దాంతో విహారి అయితే, లక్ష్మి తులసి మొక్కకు పూజ చేసిన అక్షింతలు అనుకోకుండా చేయి జారి కింద పడిపోయాయి విహారి చెప్తాడు. ఇక లక్ష్మి అయితే పండుకి సైగ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పండు అయితే, బాబుగారు మీకు త్వరగా నయం అవ్వాలి అని చెప్పి గుడికెళ్ళి పూజ చేయించుకొని వచ్చాను, మీ చెయ్యి ఇవ్వండి బాబుగారు ఈ కంకణం కడతాను అని పండు అలా కంకణం కట్టబోతుంటే ఇక సహస్ర అయితే, ఏ ఆగు, ఈ కంకణం కట్టడానికి వీల్లేదు అని చెప్పేసి అలా సహస్ర అంటుంది. వాడేదో అభిమానంతో తెచ్చాడు సహస్ర, దాంట్లో తప్పేముంది అని చెప్పేసి విహారి అలా అనగానే ఇక సహస్ర అయితే, వాడు అది కట్టడం నాకు ఇష్టం లేదు బావా అని చెప్పేసి అంటుంది. ఇక కనక మహాలక్ష్మి అయితే తన మనసులో, పూజలో పెట్టిన కంకణము విహారి గారి చేతికి కట్టాలి, ఇప్పుడు కట్టకపోతే ఎలా అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే సహస్ర అయితే,
బావకి ఏం చేసినా నేనే చేయాలి అని చెప్పేసి పండు చేతిలో ఉన్న కంకణాన్ని తీసుకొని విహారీ చేతికి ఆ కంకణాన్ని కడుతుంది సహస్ర. ఇక కనక మహాలక్ష్మి అయితే ఎలాగైతే ఏంటి ఆ కంకణం విహారీ గారి చేతికి చేరింది అని చెప్పేసి సంతోషపడిపోతూ ఉంటుంది. తర్వాత ఏమో సహస్ర ఇంకా ఏంటి ఇక్కడే ఉన్నారు వెళ్ళండి అని చెప్పేసి అలా వాళ్ళను పంపించగానే బావా నీకిప్పుడు రెస్ట్ చాలా అవసరం. ఆఫీసు పనులు అంటూ హడావిడి పడకు. కొన్ని రోజులు ఇలాంటి వాటన్నింటికి దూరంగా ఉండు సరేనా అని చెప్పేసి సహస్ర చెప్పగానే ఇక విహారీ అయితే సరే సహస్ర అని చెప్పేసి అంటాడు. తర్వాత ఏమో కనక మహాలక్ష్మి తనతోనే టాబ్లెట్లు తీసుకెళ్ళిపోయింది అని చెప్పేసి అబ్బా ఈ పిచ్చిది మళ్ళీ తనతో టాబ్లెట్లు తీసుకెళ్ళింది ఉండి తీసుకొస్తాను అని చెప్పేసి సహస్ర వెళ్తుంది. తర్వాత ఏమో ఇక అంబిక సుభాష్తో కలిసి ఫోటో స్టూడియోకి వెళ్ళి మీ మేనేజర్ ఉన్నారా అని చెప్పేసి అడుగుతుంది. ఏం పని చెప్పండి మేడం అని చెప్పేసి వాళ్ళు అనగానే అవన్నీ నేను మీ మేనేజర్తోనే మాట్లాడతాను రమ్మని చెప్పండి అని చెప్పేసి అంబిక అంటుంది. ఇక అతను వెళ్ళి తన మేనేజర్ని తీసుకొని రాగానే చెప్పండి మీకు ఏదైనా ఈవెంట్ ఉందా అని చెప్పేసి అలా అతడు చెప్పగానే లేదు మీతో ఒక చిన్న పని ఉంది అని చెప్పేసి ఇక అంబిక అయితే తన దగ్గర ఉన్న ఫోటోని చూపించి ఈ ఫోటో మీరే తీశారా అని చెప్పేసి అలా అతన్ని అడుగుతుంది. ఇక సుభాష్ అయితే మిమ్మల్ని అంటే అడిగేది ఈ ఫోటో మీరేనా తీసింది అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే లేదండి నేను తీయలేదు అని చెప్పేసి ఆ వ్యక్తి అంటాడు. మరి మీరు తీయకపోతే ఈ ఫోటో వెనకాల మీ స్టూడియో అడ్రస్ ఎలా ఉంది అడుగుతుంటే జవాబు చెప్పరేంటి అని చెప్పేసి సుభాష్ అంటాడు. తర్వాత ఏమో ఇక ఆ వ్యక్తి అయితే చూడండి మా స్టూడియో చాలా పాపులర్ కాబట్టి చాలామంది మా స్టూడియో పేరు వాడుతూ ఉంటారు. ఇది వాళ్ళు కూడా అలా వాడుకున్నట్టు ఉంది. దయచేసి మళ్ళీ మళ్ళీ దీని గురించి మమ్మల్ని అడిగి ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి అలా అతను చెప్పగానే పోనీ ఈ ఫోటో కెమెరాతో తీసిందా లేదా గ్రాఫిక్స్తో చేయబడిందా అని చెప్పి చెప్పగలుగుతారా అంటూ అంబిక అడుగుతుంది. లేదు మేడం చెప్పడం కష్టం. ఈ మధ్య ఒరిజినల్ ఫోటోలు ఏఐ ఫోటోలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. ఇక మీరు వెళ్తే నా పని నేను చూసుకుంటాను అని చెప్పేసి ఆ వ్యక్తి చెప్పగానే ఇక అంబిక అయితే బయటకు వచ్చి అలా ఆలోచిస్తూ ఉంటే ఇక సుభాష్ అయితే ఏంటి అంబిక దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అలా అడగగానే వాడెందుకో అబద్ధం చెప్పాడు అని చెప్పి నాకు అనిపిస్తుంది అంటూ అంబిక అంటుంది. వాడు మనకు పరిచయం లేడు కదా అలాంటప్పుడు వాడు మనకెందుకు అబద్ధం చెప్తాడు అని చెప్పేసి అలా సుభాష్ అంటాడు. ఇక దాంతో ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. తర్వాత ఏమో విహారీ ఇంకా విహారీ ఫ్రెండ్ ఇద్దరు ఫోటో స్టూడియోలోంచి బయటకు వస్తారు. ఇక తన ఫ్రెండ్ అయితే చూసావా విహారీ మీ అత్తయ్యకి నీ మీద ఎందుకో అనుమానంగా ఉంది. ఆ ఫోటో పట్టుకొని ఇంత దూరం వచ్చి ఆరా తీస్తుంది అని చెప్పేసి అనగానే అవునరా ఆ ఫోటో చూపించి ఎందుకు అంతలా ఇన్ఫర్మేషన్ రాబట్టాలి అనుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. అయినా అది ఏ ఫోటో అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ నమ్మేలా చెప్పాను కదా కానీ ఇంకా ఆ ఫోటో గురించే ఆరా తీస్తుంది అంటే ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు అని చెప్పేసి విహారీ అలా చెప్పగానే ఇక తన ఫ్రెండ్ అయితే అది మీ అత్తయ్య నమ్మినట్టు లేదురా అందుకే ఆరా తీస్తుంది. ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి తన ఫ్రెండ్ అంటాడు. తర్వాత ఏమో ఫోటో స్టూడియో అతనికి థ్యాంక్స్ చెప్పగానే మీరు థ్యాంక్స్ ఏం చెప్పక్కర్లేదండి. ఆ రోజు మీ పెళ్ళి ఏ పరిస్థితుల్లో జరిగిందో నాకు బాగా తెలుసు. మీరు గుండెల్లో ఎంత బాధ పెట్టుకొని ఆ అమ్మాయి మెడలో తాళి కట్టారో మేము చూసామండి. మాకు అవసరం లేదు కాబట్టి ఫోటోలు వీడియోలు తీసుకొని మేము అక్కడి నుంచి వచ్చేసాం. మీరు చేసిన పనిని మీ స్థానంలో ఉండే ఏ వ్యక్తి అయినా కూడా చేసుండరు. అందుకే మీ మీద అంతలా గౌరవం ఉందండి. అందుకనే మీరు సహాయం అడగగానే చేయాలి అనిపించింది అని చెప్పేసి ఆ ఫోటో స్టూడియో వ్యక్తి చెప్పగానే ఇక విహారీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి అని చెప్పేసి అలా గోడ మీద ఉన్న విహారీ కనక మహాలక్ష్మిలా పెళ్లి ఫోటో చూసి అరే సత్య అటు చూడరా పెళ్లి ఫోటో అని చెప్పేసి అలా చెప్పగానే ఇక అప్పుడే తన ఫ్రెండ్ అయితే అంతరిక్షానికి రాకెట్ పంపిస్తూ అందులో ఆయిల్ ఫిల్ చేయడం మర్చిపోయినట్టుందిరా మన పరిస్థితి. ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఇదెలా మర్చిపోయాంరా మనం అని చెప్పేసి అలా తన ఫ్రెండ్ చెప్పగానే థ్యాంక్ గాడ్ రా అంబిక అత్తయ్య దీన్ని చూడలేదు. కాకపోతే ఇక్కడే పెద్ద గందరగోళం సృష్టించేది అని చెప్పేసి విహారీ చెప్పగానే లేదు సార్ వాళ్ళు ఆ ఫోటో చూసుండరు అని చెప్పేసి ఫోటో స్టూడియో వ్యక్తి చెప్తారు. ఇద్దరు ఫోటో బాగుంది అని చెప్పేసి గోడకి అంటించుకున్నారు కానీ వాళ్ళు వీడికేమో గోరీ కట్టేసేవాళ్ళు అని చెప్పేసి తన ఫ్రెండ్ చెప్పగానే సారీ సార్ నేను చూసుకోలేదు అని చెప్పేసి ఆ ఫోటో స్టూడియో వ్యక్తి చెప్తారు. ఇక విహారీ థ్యాంక్స్ చెప్పి అక్కడ నుండి వచ్చేస్తాడు. తర్వాత ఏమో ఇక భక్తవస్తలు అయితే విహారీ నాన్న విహారీ ఒకసారి ఇలా రా నాన్న అని చెప్పేసి అలా పిలవగానే ఇక విహారీ అయితే హాల్లోకి వచ్చి చూడగానే ఎదురుగా పంతులు గారు ఇంట్లో వాళ్ళందరూ ఉంటారు. ఏంటి తాతయ్య ఏమైంది ఎందుకు పిలిచారు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇక ఏమైనా అయితే నాన్న విహారీ మేము నీ జాతకం తీసుకొని స్వామీజీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నీకున్న గండాలు పోవాలి అంటే నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి చేత అమ్మవారికి కుంకుమార్చన చేయించాలి అని చెప్పి అన్నారు.
అని యమున చెప్పగానే ఇక విహారీ అయితే అంటాడు. ఇక పద్మాక్షి ఏమో అయితే ఏంటి అంటావేంటి విహారీ, నీకు సహస్రకి వీలైనంత తొందరగా పెళ్లి జరిపించాలి. పెళ్ళైన వెంటనే సహస్ర చేత కుంకుమార్చన జరిపించాలి అని చెప్పి పద్మాక్షి చెప్పగానే అదేంటత్త, పెళ్ళికి ఇంకా 1-2 నెలలు ఆగుదాం అనుకుంటున్నాం కదా అని చెప్పి విహారీ అంటాడు. నువ్వు అనుకున్నట్టుగానే ఆగుదామని అనుకున్నాం, కానీ జాతకంలో ఉన్న ప్రమాదాలు మన కోసం ఆగవు కదా. ఎప్పుడు విజృంభిస్తాయో తెలీదు, ఎప్పుడు ప్రమాదం వస్తుందో తెలీదు. వాటికి దూరంగా ఉండాలి అంటే ముందు నువ్వు సహస్ర ఒక్కటవ్వాలి. ఈ పెళ్ళి జరిగితేనే నీకు వచ్చే ప్రమాదాల నుంచి నువ్వు బయటపడే దారి దొరుకుతుంది అని చెప్పి పద్మాక్షి చెప్పగానే ఇక విహారీ అయితే తన మనసులో లక్ష్మి జీవితాన్ని నేను ఏదో ఒక ఒడ్డుకు చేర్చే వరకు నేను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను, మధ్యలో ఏంటి ఇదంతా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక భక్తవస్థలైతే విహారీ, నీ జీవితంలో ప్రమాదాలు ఉన్నాయి అని తెలిసి పల్లెత్తి మాట మాట్లాడకుండా ఎలా ఉండగలంరా? ఇప్పటికే కొడుకును పోగొట్టుకొని ఇంకా బాధపడుతూ ఉన్నాంరా. ఇప్పుడు మనవాడికి కూడా ఏదైనా అయితే మేము తట్టుకోలేము అని చెప్పి భక్తవస్థల అంటాడు. తర్వాత ఏమో విహారీ అయితే స్వామీజీ ఏదో చెప్పారు అని చెప్పి ఇప్పటికిప్పుడు పెళ్ళేంటి తాతయ్య, మనకు కూడా కొన్ని ప్లాన్స్ ఉంటాయి కదా అని చెప్పేసి విహారీ అనగానే, చూడు విహారీ, ప్రమాదాలు మనకు చెప్పి రావు. అవి వచ్చినప్పుడు తడబడే కంటే రాకుండానే ముందుగా జాగ్రత్త తీసుకోవడం మంచిది నాన్న అని చెప్పి కాదాంబరి చెప్పగానే, బావా పెద్దవాళ్ళందరూ ఇంతలా చెప్తున్నారు అంటే మనం కూడా ఒకసారి ఆలోచించాలి అని అనిపిస్తుంది. నువ్వు పెళ్ళికి టైం తీసుకుంటాను అంటే నాకు కూడా నచ్చింది. పెళ్ళి ఒక ప్లాన్ ప్రకారం చేసుకోవచ్చు అని ఆశ పుట్టింది. కానీ మన పెళ్ళి అయితేనే నీకు ప్రమాదాలు పోతాయి అని తెలిసిన తర్వాత నేను కూడా అందరూ చెప్పిన దానికే సరే అనాల్సి వస్తుంది అని చెప్పేసి సహస్ర అలా చెప్పగానే ఇక పద్మాక్షి ఏమో, విహారీ, నీకు సహస్రకి పెళ్ళి జరగాల్సిందే. నువ్వు సహస్ర మెడలో తాళి కట్టాలి. అది 2 నెలల తర్వాత అయితే ఏంటి, ఇంకో వారం తర్వాత అయితే ఏంటి, జరగాల్సింది జరగాలి కదా అని చెప్పి పద్మాక్షి చెప్పగానే ఇక విహారీ అయితే, కనక మహాలక్ష్మి, నీ జీవితానికి ఒక దారి చూపించకుండా నేను మాత్రం నా కుటుంబంతో సంతోషంగా ఉండలేను. నీ భవిష్యత్తుకు ఒక భరోసా కల్పించకుండా నేను మాత్రం పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టలేను అని చెప్పేసి విహారీ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక పండు అయితే, ఏంటమ్మా ఇదంతా, ఆ స్వామీజీ చెప్పినట్టు విహారీ బాబు గారికి నీకు ముడిపడి ఉంది, మిమ్మల్ని ఇద్దరిని కలుపుతాడు అని చెప్పి సంతోషపడ్డాను. కానీ మిమ్మల్ని కలిపినట్టే కలిపి ఈ కొత్త తలనొప్పి ఎందుకు తెస్తున్నాడో నాకు అర్థం కావట్లేదమ్మా. ఆ భగవంతుడు నిన్ను విహారీని కలపాలి అని నేను అనుకుంటుంటే ఆయనేమో ఆయనకు తోచిందల్లా చేసుకుంటూ వెళ్తున్నాడు అని చెప్పేసి పండు అంటాడు. పండు, ఆశకు కూడా ఒక హద్దు ఉండాలి, అనుకోవడానికి కూడా ఒక పరిధి ఉండాలి. విహారీ గారితో కలిసి ఉండాలి అని నేను అనుకోలేదు. నువ్వు కూడా ఆ విషయం గురించి ఆలోచించుకో అని చెప్పేసి కనక మహాలక్ష్మి అంటుంది. తర్వాత ఏమో సహస్ర, బావా మనకి పెళ్లి చేసి ఒక్కటి చేయాలి అని అందరూ ముందడుగు వేస్తుంటే నువ్వెందుకు బావా వెనుకడుగు వేస్తున్నావు, ఒక్కసారి ఆలోచించు బావా అని చెప్పేసి సహస్ర విహారీని అడుగుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.